న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ను చావుదెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. ఐఆర్జీసీ నేవీ హెడ్ క్వార్టర్స్. ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్స్ను కూల్చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. 200 మంది ఐఆర్జీసీ సీనియర్లు మృతి చెందారంటూ అంచనా వ్యక్తం చేయడం జరుగుతోంది. అక్కడ టెహ్రాన్లో అండర్ గ్రౌండ్లో ఉంది ఐఆర్జీసీ నేవీ హెడ్ క్వార్టర్స్. దాన్ని కూల్చేస్తామంటూ చెప్పుకొచ్చింది ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో విడుదల చేస్తుంది ఐడిఎఫ్. అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో విడుదల చేయడం జరిగింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లరిజానీపై అటాక్ కూడా చేసింది. అండ్ దానికి సంబంధించి దాడి చేసా ఉంటే ఆ విజువల్స్ మీద క్లారిటీ కూడా ఇచ్చింది. మీరు చూడొచ్చు, ఆ బ్లూ ప్రింట్గా మాట్లాడుకోవచ్చు. టెహ్రాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళ నేవల్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఎక్కడ ఉంది, దాంట్లో ఎలా ఉంటుంది వాళ్ళ వ్యవస్థ, దానికి సంబంధించి పూర్తిగా ఇఫ్ పాసిబుల్ ఆ కమాండ్ సెంటర్ ఐఆర్జీసీ కమాండ్ సెంటర్కి సంబంధించి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇఫ్ పాసిబుల్ ఫుల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దామండి అది. సో దట్ మీరు చూడొచ్చు అక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఎంతమంది కూర్చుంటారు, ఎలా ఉంటుంది లొకేషన్స్, వాటన్నిటిని మీద కూడా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఢీ కొట్టింది. మీరు చూస్తే ఆ పైన విజువల్ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ ఢీ కొట్టే ప్రయత్నం జరిగింది, ఏ స్థాయిలో దాన్ని ధ్వంసం చేసేస్తుంది అనేది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ లేకపోతే ఇరాన్ అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాల్లో, అక్కడ వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేసినట్లుగా వాళ్ళు స్వయంగా చెప్పుకురావడం జరిగింది. ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ స్వయంగా చెప్పుకొచ్చింది. మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేసిన ట్వీట్ ఇది. ఐఆర్జీసీ నేవల్ హెడ్ క్వార్టర్స్ డిస్మాంటిల్డ్ in a precise strike last week. The IAF ante Israel Air Force dismantled the headquarters used by senior naval commanders to manage operations and advance international maritime terrorist activities. The IRGC's navy is responsible for terror attacks on civilian vessels and for army proxy terror groups by transferring antu kuda a tweet ni meer chudochu. సో ట్వీట్ని మీరు చూడొచ్చు. ఇక్కడ ఏముంటుంది, ఈ హెడ్ క్వార్టర్స్ తూర్పు టెహ్రాన్లోని ఒక పెద్ద మిలిటరీ కాంప్లెక్స్లో ఉంది. ఈ దాడి వాళ్ళ లెక్కల ప్రకారం, ఐడిఎఫ్ చెబుతున్న లెక్కల ప్రకారం మార్చి 13వ తారీఖున జరిగింది. అయితే దీనికి సంబంధించి వివరాలను కావచ్చు, లేకపోతే నిర్ధారణకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం నిన్న ఆ ఫుటేజ్ని విడుదల చేసింది. వాళ్ళు చెబుతున్న అంచనాల ప్రకారం, లేకపోతే వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం అసలు ఎలా జరిగిందంటే, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అంటే ఇజ్రాయెల్ వైమానిక దళం వాళ్ళ యుద్ధ విమానాలను టెహ్రాన్లోకి తీసుకువెళ్ళి అక్కడ కీలక స్థావరాల మీద ప్రిసిషన్ స్ట్రైక్ చేయడం జరిగింది. ప్రిసిషన్ స్ట్రైక్ అంటే ఖచ్చితమైన దాడుల కింద మాట్లాడుకోవాలి. అసలు ఏంటి హెడ్ క్వార్టర్స్, ఎందుకు హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేస్తుంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ స్థావరం గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని డెకేడ్స్గా చాలా కీలకమైంది. కమాండ్ అండ్ కంట్రోల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇరాన్ నేవీ వాళ్ళ ఉన్నతాధికారులు ఇటు సముద్ర మార్గాల్లో వెళ్ళి కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంటర్నేషనల్ వాటర్స్ లేకపోతే అంతర్జాతీయ జలాల్లో పౌర నౌకలపై దాడులు చేయడం కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సముద్ర మార్గాల్లో ఆయుధాన్ని తరలించే విషయంలో లాంటి పనులకు సంబంధించి కావచ్చు, ఈ కేంద్రమే వ్యూహరచన చేస్తుంది అని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపణ ఇది. ఈ హెడ్ క్వార్టర్స్ను కూల్చేయడంతో ఇరాన్ నేవీ వాళ్ళ వెన్నుముక విరిగిపోయినట్టు అయిపోయింది అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. ఇరాన్ నేవీ కమ్యూనికేషన్ అలాగే ఆపరేషన్ నిర్వహణ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది, పూర్తి స్థాయిలో దెబ్బతింది అనేది ఇక్కడ ఇరాన్ చెబుతున్నమాట. ఆ ట్వీట్లో మీరు చూడొచ్చు. ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన ఆపరేషన్ రోరింగ్ లైన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇరాన్లో ఇప్పటికే వందలాది వ్యూహాత్మక లక్ష్యాలను టార్గెట్ పెట్టుకొని వాటిని కొట్టిపాడేస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, ఏరోస్పేస్ ఆఫీసర్స్ని, దాంతోపాటు ఇంటెలిజెన్స్ కార్యకలాపాలని ఇలా ఎన్నిటినో టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో మరి ఇరాన్ రియాక్ట్ అయిందా? ఇరాన్ తన నేవీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసంపై ఇప్పటివరకు ఎక్కడా రియాక్ట్ కాలేదు. పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రకటన లేదు. అయితే ఈ దాడులకు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ అలాగే అమెరికా టార్గెట్స్ని డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్తో లేపేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది. ఒప్పుకోకపోయినప్పటికీ లేపేస్తామంటూ హెచ్చరించింది. కారణం ఏంటి? ఈరోజు జరిగిన కీలక పరిణామాలు. ఒకటి, అలీ లరిజానీ మరణం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంశాల గురించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఇజ్రాయెల్ క్యాట్స్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తూ ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి కార్యదర్శి అలీ లరిజానీ ఆయన మరణించినట్టుగా చెప్పుకొచ్చారు.
మార్చి 16th నైట్ టెహరాన్పై ఇజ్రాయెల్ భారీగా ఎయిర్ ఫోర్స్తో దాడులు జరిపింది, వైమానిక దాడులు జరిపింది. లర్జానీతో పాటు బాసిజ్, వాళ్ళ బాసిజ్ అంటే అక్కడ ఒక విధంగా చెప్పాలంటే పోలీస్, ఆ బాసిజ్ దళాల అధిపతి గులాం రేజా సులేమానీని కూడా చంపేస్తామని చెప్పుకొచ్చింది. అండ్ ఎందుకు ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ మరణించిన తర్వాత లర్జానీ ఇరాన్ డిప్లొమసీ విషయంలో కావచ్చు, యుద్ధ వ్యూహాల విషయంలో కావచ్చు కీలక నేతగా ఎదిగారు. ఈయన మరణం ఇరాన్ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అనేది వినిపించే మాట. పోనీ అక్కడితో ఆగిపోతుందా? లేదు, ఇరాన్ నేవీని ఖతం చేసామని చెప్తోంది కదా. ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇరాన్ నేవీ, ఇరాన్ లేకపోతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC నేవీ మీద బేస్ అయిందా? అండ్ నేను మీరే అంచనా కట్టేలా ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏంటి, ఒకవేళ ఇరాన్ నేవీ అంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అబ్రహీం లింకన్ అంతవరకు ఎందుకు రాణిస్తారు? ఇది ఫస్ట్ పాయింట్. అమెరికాకు సంబంధించి అదొక యుద్ధ నౌక కొన్ని రోజులుగా మోహరించి అరేబియా సముద్రంలో తెష్టవేసి ఉంటే ఇరాన్ నేవీ అంత స్ట్రాంగ్గా ఉంటే అక్కడ వరకు ఎందుకు రాణిస్తారు? ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, IRIS డేనా అది నీట మునిగిపోయేంత వరకు, దాని మీద దాడి జరిగేంత వరకు ఎందుకు చూస్తూ ఊరుకుంది? వాళ్ళ ఇంటెలిజెన్స్ అంత గట్టిగా ఉంటాయి నేవీ విషయంలో. అండ్ మూడోది, వాళ్ళు ఏమంటున్నారు, పూర్తిగా భద్రత కల్పించి పంపిస్తామని చెబుతున్నప్పటికీ ఎట్లా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి అమెరికా చెప్తున్నప్పటికీ కిందన దాని ఏంటంటారు ల్యాండ్ మైన్స్ లాగా వాటర్ మైన్స్ పెట్టారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అమెరికా ఏం చెప్పింది, వాటిని పేల్చేస్తామంది, వాళ్ళ నౌకల్ని దెబ్బతీస్తామంది. ఇప్పుడు ఇరాన్కి నేవల్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసి లేపేస్తామంటుంది. సో ఇట్ షోస్ క్లియర్లీ దట్ ఇరాన్ అయితే మాత్రం వాళ్ళ నేవీ మీద డిపెండ్ కాలేదు, వాళ్ళ నేవీ మీద పూర్తి స్థాయిలో డిపెండ్ కాలేదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఇది. ఎందుకంటే నేను చెప్పిన ఉదాహరణ మీకు